నరేంద్ర మోడీ గారి మంత్రివర్గంలో కేంద్ర భారీ పరిశ్రమలు మరియు ఉక్కు శాఖల సహాయ మంత్రిగా ఈరోజు నేను బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఉద్యోగ భవన్లో నా కార్యాలయంలో ఏదైతే ప్రధానమంత్రి గారు నా మీద నమ్మకంతో విశ్వాసంతో ఉంచినటువంటి బాధ్యతని పూర్తిగా చిత్తశుద్ధితో నిర్వహించి ముందుకు వెళ్తాననేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తున్నాను. ఇదే సందర్భంలో నాకు కీలకమైనటువంటి బాధ్యతలు ఇచ్చినందుకు కూడా మరొకసారి ప్రధానమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అంతకన్నా ముందు నేను ఈ స్థాయికి రావడానికి కారణమైనటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర జాతీయ నాయకత్వానికి ఒక సామాన్య కార్యకర్తగా బీజేపీలో పనిచేయడం ప్రారంభించిన నేను 35 సంవత్సరాల క్రితం ఈరోజు కేంద్ర మంత్రి స్థాయికి తీసుకొచ్చినటువంటి పార్టీలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇవాళ నాకు కేటాయించినటువంటి శాఖల యొక్క బాధ్యతలు తీసుకున్నాను. రాబోయేటువంటి రోజుల్లో అతి తక్కువ సమయంలో ఈ శాఖల మీద పూర్తి అవగాహన పెంచుకుని ఈ 2 శాఖలకు కూడా మంచి పేరు వచ్చే విధంగా, అదేవిధంగా ప్రభుత్వ పాలసీ ఏదైతే ఉందో ఆ ప్రభుత్వ పాలసీలకు అనుగుణంగా కొత్తగా పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వచ్చేటువంటి వ్యక్తులను కానీ సంస్థలు కానీ పెద్ద ఎత్తున ప్రోత్సహించడం జరుగుతుందని ఈ సందర్భంగా చెప్తూ ఉన్నా. ఏదైతే ప్రధానమంత్రి గారు తరచూ చెప్తూ ఉంటారు, ఏదైతే త్వరితగతిన పనులు పూర్తి చేయాలి, ఫైల్స్ క్లియర్ చేయాలి అనేటువంటి ఆయన ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచనని ముందుకు తీసుకువెళ్తానని ఈ సందర్భంగా చెప్తూ ఉన్నా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పరిశ్రమల విషయంలో అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారితో కూడా సమావేశమై గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క కొత్త పరిశ్రమ రాకపోగా ఆంధ్రప్రదేశ్ నుండి ఉన్న పరిశ్రమలు కూడా బయట రాష్ట్రాలకి తరలి వెళ్ళిపోయినటువంటి సందర్భం మనందరికీ కూడా తెలుసు. అటువంటి సంస్థలను పిలిపించి మాట్లాడడం ద్వారా తిరిగి ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు నెలకొల్పే విధంగా, అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం యొక్క నిబంధనలు ఉన్నాయో వాటిని సులభతరం చేయడం ద్వారా, సరళతరం చేయడం ద్వారా భూమి కేటాయింపులు వెంటనే జరిగే విధంగా, త్వరితగతిన అన్ని అనుమతులు కూడా మంజూరయ్యే విధంగా చర్యలు తీసుకుంటాము. కొత్త పరిశ్రమల స్థాపన ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలని కలగజేసే విధంగా ముందుకు వెళ్తాము రాబోయేటువంటి రోజుల్లో అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాం. మరి ఈ విధంగా ప్రధానమంత్రి గారి సహకారంతో మా క్యాబినెట్ మంత్రిగా ఉన్నటువంటి పెద్దలు కుమారస్వామి గారి యొక్క సహకారంతో, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తెలుగు రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రివర్యులు నాకు చాలా కాలంగా పార్టీలో ప్రోత్సహించినటువంటి వ్యక్తుల్లో ఒకరైనటువంటి కిషన్ రెడ్డి గారు, రాష్ట్ర మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు గారు, ఇక్కడ ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహరావు గారు, మా రాష్ట్ర అధ్యక్షురాలు పార్లమెంట్ సభ్యురాలు పురంధేశ్వరి గారు, సీఎం రమేష్ గారు, ఇతర పెద్దల యొక్క సలహాలు సంప్రదింపులతో వారి మార్గదర్శనంలో మరి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి మరొక 2 మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు, వారి యొక్క చక్కగా వారిని కూడా సమన్వయం చేసుకోవడం ద్వారా ఢిల్లీలో బీజేపీ జాతీయ పెద్దలతో ఉన్నటువంటి పరిచయాలు ఆశీస్సులతో నేను నా బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో కూడా రాబోయేటువంటి రోజుల్లో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తాననేటువంటి విషయాన్ని, అదేవిధంగా నరసాపురం పార్లమెంట్లో ఉన్నటువంటి 7 శాసనసభ్యులు మేమంతా కూడా చక్కని సమన్వయంతో ఎన్నికల్లో పనిచేయడం, గెలవడం, దాదాపు ఈరోజు 7 శాసనసభ్యులు కూడా ఆ పక్కన ఉన్నటువంటి ఉంగుటూరు శాసనసభ్యులు కూడా ఇవాళ నా బాధ్యతల స్వీకార కార్యక్రమానికి రావడం జరిగింది.
వారందరితో కలిసి నా నియోజకవర్గ అభివృద్ధిలో కూడా ప్రజల యొక్క ఆశలకు అనుగుణంగా రాబోయే రోజుల్లో పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. సార్, అన్నిటికంటే ముఖ్యంగా మీరు బాధ్యతలు చేపట్టిన వైజాగ్ స్టీల్ గురించి ప్రతి ఒక్కరు అడుగుతున్నారు సార్. దాన్ని ఏం చేయబోతున్నారు మీరు? సార్, వైజాగ్ స్టీల్ అనేటువంటి విషయం ఒక వైజాగ్ స్టీల్కి సంబంధించినటువంటి విషయం మాత్రమే కాదు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం యొక్క పాలసీ ఉందో డిజిన్వెస్ట్మెంట్, అందులో భాగంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయాలి అనేటువంటి ఇది ముందుకు వచ్చింది తప్పించి ప్రత్యేకంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ఉద్దేశించినటువంటి కార్యక్రమం కాదు. దీని మీద గతంలో కూడా మేము రాష్ట్రంలో పార్టీ నాయకులుగా ఆవేళ బాధ్యతలో లేనప్పటికీ అప్పుడు మా రాష్ట్ర అధ్యక్షులుగా సోమవీర్రాజు గారు ఉన్నారు. అలాగే వైజాగ్ సంబంధించి జీవీఎల్ నరసింహరావు గారు, ఎమ్మెల్సీ మాధవ్ గారు సైడ్ డైరెక్టర్గా ఉన్నారు, కాశీరాజు గారు. మేమంతా కూడా కలిసి ఆలోచన చేసి మా జాతీయ నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి కొన్ని విషయాల మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారితో, పవన్ కళ్యాణ్ గారితో కూడా మేము రాష్ట్రంలో కలిసి కూటమితో అధికారంలో ఉన్నాం. రాష్ట్రంలో కేంద్రంలో కూడా ఒకే ఎన్డీఏ సర్కార్ అధికారంలో ఉంది. దీని మీద ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్రం తెలుగు మంత్రులు మేము కానీ, టీడీపీ నుంచి కానీ ఉన్నటువంటి మంత్రులు కానీ, కిషన్ రెడ్డి మేమంతా కూడా ప్రధానమంత్రి గారితో కానీ, ఏదైతే ఫైనాన్స్ మినిస్టర్తో కానీ వీళ్ళందరితో కూడా రాబోయేటువంటి రోజుల్లో ఒకసారి సమావేశమే దీని మీద మాట్లాడడం జరుగుతుంది. ఈ ప్రభుత్వ పాలసీకి వ్యతిరేకంగా నేనేమి మాట్లాడేది లేదు కాబట్టి దీన్ని ఏ విధంగా ముందుకు చేయాలి, కార్మికుల భద్రతకు సంబంధించి ఆల్రెడీ ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఉన్నటువంటి సెంటిమెంట్ ఏదైతే ఉందో విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు అనేటువంటి హక్కు అనేటువంటి సెంటిమెంట్, ఆ సెంటిమెంట్ దెబ్బతినకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేటువంటి విషయం ఆలోచన చేస్తాం. దానికి క్యాప్టివ్ మైన్స్ కేటాయించాలని కూడా ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. బీజేపీ వాళ్ళు కూడా డిమాండ్ చేస్తుంటారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు చెందిన మంత్రి గనుల శాఖ మంత్రిగా ఉన్నాడు. ఆయనకి చెప్పి ఏమైనా క్యాప్టివ్ మైన్స్ ఇప్పిస్తారు? మాట్లాడతాం. ఇప్పుడే కిషన్ రెడ్డి గారు కూడా ఈవేళ ఈ కార్యక్రమానికి వచ్చారు. నా బాధ్యతల స్వీకారానికి ఇక్కడే ఉన్నారు. ఈవేళ బాధ్యతలు తీసుకున్నాం కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో వీటి మీద క్షుణ్ణంగా ఆలోచన చేయడం జరుగుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు. ఆఫీస్ ఉంది, వెళ్ళిపోతాం.